ఉన్నారన్నయ్య. అందరూ మంచివాళ్లే దొరికారు. పనులన్నీ చకచక జరిగిపోతున్నాయి. వాళ్ళకే సందేహం వచ్చినా నన్నే అడగమని మరీ చెప్పాను. నీకీ పని గురించి బాగా అవగాహనుందా పద్మా? గుడ్డని ముక్కలు చేసి కుట్లు వేసి బొత్తాలు కుట్టడానికి అవగాహన ఎందుకులే వదినా, నా తెలివితేటలు చాలు. తెలివితేటలు తర్వాత ప్రదర్శించొచ్చు గాని ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఎక్కడంట్లో అక్కడే ఉన్నాయి. వెళ్ళి తోము. నేనా? నువ్వేనే. తర్వాత ఇల్లు ఉడ్చి మాప్ పెట్టు. అది కూడా నేనేనా? అవును, నువ్వే. అది ఆ పని అయ్యాక బయట గొడ్డులు చావుడంతా శుభ్రం చేసి గొడ్లికి గడ్డి వెయ్యి. అమ్మయ్యా, నాకు చెప్పడం మర్చిపోయారు పనులు. నేను సేఫ్. అమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? గవర్నమెంట్ వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి పద్మ పేరు మీద ఈ టెండర్ ఇచ్చారు. ఇప్పుడు నేను దానికి ఎండీని. ఏంటమ్మా? ఎండీ. నేను చేయడమేంటి ఈ పనులన్నీ? ఓహో, ఎండీనా? సరే, ఎండీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి చెప్పు. ఎండీ అంటే ఎండీనే. వదినా, ఎండి అంటే తెలీదా? నీకు తెలుసా? తెలుసు. అది చిన్నప్పుడు చదువుకున్నప్పుడు తెలుసులే. ఇప్పుడు మర్చిపోయాను. అమ్మో. ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ అత్తయ్య. మాకు తెలుసులే. అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడతావు. అదేనండి చెప్పిందిగా, అదే. ఎండి అంటే పూర్తి పేరు కూడా తెలియదు నీకు? నువ్వు ఎండివా? అవునే, బట్టలు కుట్టడం అంటే కట్ చేసి కుట్లు వేస్తూ 4 బొత్తాలు కుట్టడం అనుకుంటున్నావా? దానికి నీ తెలివితేటలు చాలా. నీ తెలివితేటలతో కుడితే చొక్కాలు బనీన్లు అవుతాయి, ప్యాంట్లు డ్రాయర్లు అయిపోతాయి. ఇదంతా కాదు గాని ఇందాక అత్తయ్య గారు చెప్పారు కదా, ఆ పని చేయి. నీకు ఆ పనులే కరెక్ట్. వెళ్ళు పో. బాబా, అదే అత్తయ్య గారు చెప్పిన పని చేసుకో. వెళ్ళు. తెలియకపోతే నేర్చుకుంటుందిలే బావగారు. నేర్చుకునే వాళ్ళ విధానం ఎలా ఉండదు బావగారు. వినయం, విధేయత అలాంటివి ఉంటాయి. అవి ఒంట్లో లేవులే బావా, నువ్వు ఎక్కువ ఊహించుకోకు. అత్తయ్య, అంతా కులాసయ్యేనే ప్రమీళ గారు? కులాసాలు కుశల ప్రశ్నలు తర్వాత. కూర్చో చెల్లెమ్మా. మేము వచ్చింది మీ మర్యాదల కోసం కాదన్నయ్యా. మీరు మాకిచ్చిన మాట సంగతి ఏం చేశారో తెలుసుకోవడం కోసం. ఏ మాట గురించి మాట్లాడుతున్నారు? మాట ఇవ్వటం వరకే గుర్తుంటాయా మీకు? తర్వాత మర్చిపోతారా? మేమొచ్చి మళ్ళీ గుర్తు చేయాలా? మీకు గుర్తుంది కదా, అదేంటో చెప్తే మాకు అర్థమవుతుంది కదా. పోయినసారి మేమొచ్చి అడిగినప్పుడు మీ కూతురికి ఇవ్వాల్సిన ఆస్తి ఇస్తాను అన్నారు. ఇంతవరకు దాన్ని ఊసేలేదు. అసలేమైంది? బాగా గుర్తు చేశారు. ఆద్య కూడా ఇస్తానన్నాడు అన్నయ్య. ఆ ఊసే లేదు. నేను కూడా అడగాలి. దానికోసం ఇలా ఉన్న పళంగా ఊడిపడ్డావా? జానకి, నా మనవరాలకి ప్రమీలకి భోజనాల ఏర్పాట్లు చూడు. అలాగే.
నాకేం వద్దు, నాకు ఆకలిగా లేదు. పుట్టింటికి వచ్చిన తర్వాత చేయి కడగకుండా ఎలా పంపిస్తామమ్మా? మీరు మాకిస్తామన్న ఆస్తి ఇస్తే చేతులేం కర్మ, కాళ్ళు మొహం అన్నీ కడుక్కుంటాం. ఇస్తాంలేమ్మా, ఎక్కడికి పోతాం మేము? మీరెక్కడికి పోతే నాకెందుకు? మేము బతకాలి కదా, ఎన్నాళ్ళని ఇంకా ఇస్తారని ఎదురు చూస్తాం. ఇదిగో మీ మనవరాలకి పుట్టింటికి వెళ్ళి ఆస్తి అడగడానికి నోరు రాదు. నా కొడుకుని వెళ్ళి అడగరా అంటే అత్తారింటి నుంచి చిల్లిగవ్వ అవసరం లేదంటాడు. వీళ్ళెవ్వరికీ మీ ఆస్తి అక్కర్లేకపోవచ్చు, కానీ మాకు కావాలి. చాలా ఖర్చులుంటాయి. అరే, ఎప్పుడైనా పొలం తక్కువ రేటుకొస్తే కొనటానికి డబ్బులుండవు. బంగారం రేటు తగ్గింది అంటే కొనడానికి డబ్బులుండవు. అంటే మేమిచ్చే డబ్బులతోనే ఇవన్నీ కొందామనుకుంటున్నారా? మేము ఆ డబ్బులతో ఏం కొంటాము, లేకపోతే బ్యాంకు లాకర్లో పెట్టుకుంటాము, అది మా ఇష్టం. ఇవ్వాల్సిన బాధ్యత మీకుందా లేదా? మాట దాటేయటం మా బావగారికి అలవాట్లేదు. మీకు ఆయన గురించి తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇల్లరికం వచ్చిన వాళ్ళు కూడా నాకు సలహాలు చెప్తున్నారండి. అత్తయ్య, మీరు నన్ను ఏమైనా అనండి, ఆయన మా మావయ్య, ఆయనేం అనకండి. ఆవిడ అన్నది కూడా నిజమే కదమ్మా. ఇల్లరికం వచ్చిన అల్లుడికి విలువ ఉండదు అంటారు. ఇలాంటి విషయాల్లో నేను మాట్లాడకపోవడమే మంచిది. మామయ్య, మీరు అలా ఫీల్ అవ్వకండి. ఈ ఇంట్లో అందరితో పాటు మీరు కూడా సమానమే. మిమ్మల్ని ఎవరు ఇక్కడ తక్కువగా చూడరు. మిమ్మల్ని మీరు పరామర్శించుకోవడమేనా? వచ్చిన దానికి పరిష్కారం ఏమైనా ఉందా? ఇస్తామండి. దానికి మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ చేస్తే పత్రాలు మేము తీసుకొచ్చి పెట్టేవాళ్ళం కదా. మనుషులు వచ్చి అడిగితే దిక్కు లేదు, మీరు పత్రాలు తీసుకొచ్చిస్తారా? ఎలా నమ్మాలి మిమ్మల్ని? అందుకే ఈవిడ గారిని తీసుకొచ్చాను. మా ఆస్తి మాకిస్తారా, లేక మీ కూతుర్ని మీ ఇంట్లోనే పెట్టుకుంటారా? ఆలోచించుకుని చెప్పండి. దానికి అంతసేపు ఆలోచించడం ఎందుకమ్మా? నేనిప్పుడే చెప్తున్నాను. నాకు 3 రోజులు గడువివ్వు. నా కూతురికి రాసిస్తానన్న ఆస్తి రాసిస్తాను. ఖచ్చితంగా రాసిస్తారుగా? ఆయన ప్రాణం పోయినా మాట తప్పరు. 3 రోజుల్లో ఆస్తి మా ఇంటికి రాకపోతే మీ ప్రాణానికి ప్రాణమైన మీ కూతురు మీ ఇంటికి వస్తుంది.